బాధాకరమైన విషయం ఏంటి? నీకు మాట చెప్పాలి, నీ ఒక్కనికి ఎవరికి చెప్పకు. యో, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ వ్లాగ్. సో గైస్, బాధాకరమైన విషయం ఏంటి? కటింగ్ తీపించుకోవడానికి పోతున్నా. హెయిర్ ఫాల్ ఎట్లయితుందంటే లాంగ్ హెయిర్ వల్ల. లాంగ్ హెయిర్ అయితే పెంచడం నాకు అస్సలు మెయింటైన్ కావట్లేదు. అది ఎట్లా మెయింటైన్ చేయాలో నాకు ఇప్పుడు కూడా తెలియట్లేదు. సో బస్ కటింగ్ తీపించుకొద్దామని చెప్పి డిసైడ్ అయినా. బస్ కటింగే తీపించుకొస్తా. లాంగ్ హెయిర్ అంటే నాకు ఇంట్లో కూడా పర్మిషన్ ఇస్తలే గ్రో చేయడానికి. సో చిన్నగా ఉంటే మనకు కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందేమో అని చెప్పి నేను చిన్నప్పటికెళ్ళి షార్ట్ హెయిరే తీపించుకునేటోని. సో ఇంకా అదే మెయింటైన్ చేద్దామని చెప్పి ఇంకా లాంగ్ హెయిర్ ఏమొద్దు, షార్ట్ హెయిర్ ఏమొద్దు అని చెప్పి తీపించుకుందాం అనుకుంటున్నా. సో నిన్నటికెళ్ళి డిసైడ్ అవుతున్నా, కానీ ఏది కరెక్ట్ అన్నట్టు నాకు తెలియట్లేదు. ఎందుకంటే మళ్ళీ బస్ కటింగ్ తర్వాత కుదరకపోతే మళ్ళీ బాధ అవుతుంది నాకు. సో బస్ కటింగే తీపిద్దామని చెప్పి ఎట్టున్నా చిన్నగా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి ఇంకా డిసైడ్ అయినా. సో కటింగ్ తీపించుకోరావాలి ఈరోజు. సండే 2-3 ఏమో అవుతుంది టైం. ఎండ అయితే మస్తు కొడుతుంది బయట. ఆ ఎండ చూపిస్తావు, ఎండ అయితే మస్తు ఘోరంగా కొడుతుంది ఈరోజు. వర్షం ఏం పడలేదు. వర్షం నైట్ ఏమో పడ్డది, చినుకు. ఇప్పుడు ఎండ కొడుతుంది మంచిగా ఉంది ఎండ అయితే. ఎండ చూడొచ్చు, కనిపిస్తుందో లేదో మీకు ఫోన్లో. సో గైస్, ఇప్పుడు ఎండ మస్తు కొడుతుంది కాబట్టి ఇంకా తర్వాతనే పోతా. ఒక 4-4:30 అట్లా 4-4:30 పోయి కటింగ్ తీపించుకొని కలుద్దాం. మరి ఆడ ఎట్లా తీస్తాడు అన్న మంచిగానే తీస్తాడు. లాస్ట్ టైం చక్రకు కూడా ఆడనే తీసుకోపోయినా, మంచిగానే తీసిండు. చక్రకు కూడా మంచిగానే కుదిరింది కటింగ్. సో నేను కూడా ఆడనే తీపించుకుందామని చెప్పి డిసైడ్ అయ్యా. కొన్ని ఫొటోస్ కూడా జనరేట్ చేసిన నేను AI నుంచి ChatGPTలో ప్రాంప్ట్ వేసి. దాన్ని బట్టి చూస్తే నాకు బస్ కటింగ్ మంచిగానే సెట్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే మంచిగానే ఇచ్చింది ఫొటోస్. మీకు చూపిస్తా తర్వాత. నేను బస్ కటింగ్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నా తెలుసా? మన కింగ్డమ్ మూవీ ఉంది కదా, విజయ్ దేవరకొండ బస్ కటింగ్ మస్తు సై ఉండదు అని అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ ఇంకా అది ఫేస్ కట్కి మ్యాచ్ అవుతుంది అంటే నాకెట్లా కుదురుతుందో. ఇంకా నేను చాలాసార్లు తీపించిన బస్ కట్, కానీ ఎప్పుడు కుదరలేదు. లాస్ట్ టైం కూడా నేను బస్ కట్ తీపించిన అనుకుంటా, కాకపోతే మధ్యలో పెద్దగా చేసిండు. అప్పుడు వేరే దగ్గరకు పోయినాను. ఇప్పుడు ఏమో బ్రో ఎట్లా అవుతుందో. లాంగ్ హెయిర్ పెంచాలంటే దానికి తగ్గట్టు మెయింటెనెన్స్ కావాలి. ఇప్పుడు ఆ మెయింటైన్ చేసే టైము ఓపిక నాకు లేదు. అర్థమైందా? అంటే బస్ కట్ చేపిస్తే మంచిగానే ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా అంతగా చిన్నగా ఉంటే నాకు హెయిర్ ఫాల్ తోటి దమ్దం అవుతుంది పోదు. ఇట్లా తీసే కొద్దీ ఇగో నేను రాదనుకున్నా 2 వచ్చినాయి. తీసే కొద్దీ 2 అంటేనే నాకు బట్ట వస్తుంది. ఇంకో 2-3 మంత్స్లో బట్ట వచ్చేస్తుంది. యో అయ్యా, బస్ కట్టే తీసుకొస్తా. ఇట్లా లాంగ్ హెయిర్ అంటే కానుతాను. సో గాయస్, స్టేడియం ఇష్కంద చండియా తుకదాని సను. సో ఇష్టపడాడు వచ్చింది కింద. పోతున్నాం ఇంకా కట్టింగ్ తీయడానికి. సో పోయి నీకు లైసెన్స్ లేదు, పోలీసు వాళ్ళు పట్టుకుంటే అవురా? అరే నువ్వు అట్లకెళ్ళి ఓ రాదురా, ఇట్లకెళ్ళి ఎందుకు వస్తున్నావు మరి? నాకు అర్థం కాదు. ముంగల్కి పోయి తీసుకో పెట్రోల్ బంక్ కాడ. ఏం యాదరా? అప్పా కటింగ్ షాప్ కాడికి పోయి అప్పా ఎందులా? అరే లాస్ట్ టైం ఆడనే తీపిస్తున్నారా, ఎట్లనో తీసిండు. ఎంత తీసుకుంటు తెలుసా? 270 ఏమో తీసుకుంటు బిఎడ్కి కటింగ్కి.
అయ్యా ఏంది వర్షం పడుతుంది అయ్యా ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఆ రోజు లెక్కనే అవుతుంది చూడు అయ్యా ఇప్పుడు దాకానే ఆ రెండో కొట్టింది మంచిగా ఎందుకు ఏమైంది రామ్ ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా ఎట్లండి ఫోటో అరే నీకు హెయిర్ లైన్ అట్లుందారా నీకు నీ బతుకు అరే హెయిర్ లైన్ అంటే అది కొంచెం సెట్ ఎన్నికలు దాకా ఉంది హెయిర్ లైన్ సెట్ నీకు మరి నీకు గుండు అనిపిస్తా బొట్టదా ఇంత పెద్దగా అనిపిస్తుంది నీకు అరే అంత పెద్దగా అరే ఇక అనిపిస్తుంది రా అరే పైకి లేపు ఒకసారి వీ షేప్ ఉంది చూడు ఈడకు వెళ్ళి ఇట్లా వచ్చి ఇట్లుంది ఇప్పుడు ఏది దీపియాలి ఇది దీపి సార్ దీపించుకోరా నీ ఇష్టం నేను సంబంధం మంచిగానే ఉండదు కదా అది చార్జ్ కొడితే అది వచ్చింది చార్జ్ నీ హెయిర్ లైన్ అట్లా ఉందారా అసలు ఇంత స్ట్రైట్ ఉందారా నీది స్ట్రైట్ వస్తుందారా నీది స్ట్రైట్ అంటే ఇప్పుడు బట్టకాడికి ఇట్లా వేయించుకుంటే ఎట్లయితే గుండె బట్టతలు లేకుండా అవు మరి పోతా సాయంత్రం మెల్లగా పోతా ఇప్పుడు ఒక 7-8 గంటల అంటే అరే 7-8 అంటే మరీ అంత లేట్ చేయ అయినంత చేపట్ల ఇప్పుడు ఏడిపోతున్నావు ఎవరాడుతురు మన కాలేజ్ వల్ల లేకపోతే ఆలేనా అరే కొత్తగా అనిపిస్తుందిరా నాకు వాళ్ళతో ఆడితే ఆపోజిట్ టీంలోనే ఉంటాడు వాలీబాల్ నాకు ఎంత ఆడబుద్ధి కాదు కటింగ్ అనేది తీపించుకునేటోండి ఆరా ఇంత చెప్పట్లో ఇప్పుడు వాలీబాల్ ఎట్లా ఆడాలి తెలుసా చూసేటోళ్ళు అవాక్ అయిపోవాలి పిల్లలను ఇప్పుడు వాళ్ళు చెప్పాలి బాగా అన్న వాళ్ళు వచ్చి ఆడేటోళ్ళు సైడ్ ఎక్కువాలి వీళ్ళు ఆడే ఆట మనం చూడాలి అన్నట్టు వాళ్ళు అనుకోవాలి కర్ర అది బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ తొండుంది రాడా ఏడా ఆడ మొత్తం కాళ్ళు బాడీ అంతా బ్లాక్ ఉంది నెత్తి మీదకి వెళ్ళి ఆరెంజ్ ఉంది వీడే ఇష్టం ఆడ మొదలగా చూస్తున్నా మళ్ళీ వస్తుంది అని అయ్యా చూసుకోలేరు అప్పి ఏం కాదు యావే ఇవన్నీ మొన్ననే కట్ చేసారు అప్పుడే వెళ్ళారా అరే ఖాళీ ఏరియా కారా ఇది శాండ్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది వర్షం పడతా ఉంటుంది చల్లగా ఉంది మొత్తం చిన్నపిల్లలు కారా ఆమె వస్తే సైడ్కి పోతారా ఇప్పుడు వీళ్ళు మరి ఎట్లా అయ్యో బ్రో కాళ్ళు చేతులు గింజుకుని అసలు నెక్ అయితే ఏం చేస్తుంది వెళ్తాం అన్నం తినకుండా వచ్చినా మార్నింగ్ 2 రొట్టెలు తిన్నా మధ్యాహ్నం ఏం తినలే నేను వాలీబాల్ ఎందుకు ఆడుతున్నాయేమో నాకు అది ఆడబుద్ధి అవుతుంది రాకపోయినా ఆడబుద్ధి అవుతుంది నాకు ఆడేటోళ్ళు ఉండాలి కానీ బస్సు ఆడబుద్ధి అవుతుంది నాకు వాలీబాల్ ఇంకా వాలీబాల్ ఆడినా నాకు అన్నం తినకుండా పోయినా కాబట్టి నాకు మస్తు పెయిన్స్ వస్తున్నాయి కళ్ళు తిరుగుతుంది ఇప్పుడు దారిలో కటింగ్ చేయించుకొని వాళ్ళు మొత్తం పనులే ఉన్నాయి మొత్తం ఎట్లనో అట్లా చేయించుకొని ఇంకా కటింగ్ ఎట్లనో అట్లా చేయించుకుంటా వచ్చేటప్పుడు ఇంకా పోతా నాన్నే ఎండ్ బ్లాక్ చేస్తా సో గైస్ హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ బ్రో అంత అలసటతో వచ్చి కరెంట్ పోయింది ఒక్క నిమిషం ఫ్లాష్ ఆన్ చేస్తా సో గైస్ ఐ కంటిన్యూ అంత అలసటతో వచ్చి స్నానం చేసాం నాకైతే స్నానం చేయబుద్ది అస్సలు అవుతుంది కరెంట్ పోయింది ఇంట్లో అయితే ఎవరు రాలేదు లేకపోతే తిడుతుండే నన్ను 10:30 అవుతుంది ఇప్పుడే స్నానం చేసి వచ్చిన సో గైస్ కటింగ్ చూడొచ్చు ఆడ నాకు తీపిచ్చి ఓకే కూడా లేదు నేను వీడియో కూడా తీయాలి ఆడ అండ్ ఎట్లనో అట్లా తీపిచ్చేసి వచ్చేసిన అంటే బస్ కటింగ్ తీపిద్దాం అనుకున్నా కానీ హెయిర్ లైన్ నాకు కొంచెం వెనకలు ఉంది సో అందుకని బస్ కటింగ్ వర్కౌట్ కాదనిపించింది నాకు సో అందుకని హెయిర్ కూడా కొంచెం పెద్దనే చేయించినాను కదా నెక్స్ట్ టైం నుంచి పక్క 100% ట్రై చేస్తా
హెయిర్ని గ్రోత్ చేయడానికి, ఎందుకంటే లాంగ్ హెయిర్ సూట్ అవుతుందని అనుకుంటున్నా. నేను దానికి ట్రై చేస్తాను. నేను నెక్స్ట్ టైం నుంచి కటింగ్ ఏం తిప్పా, నాకు తెలిసి ప్రతిసారి ఇట్లానే అనుకుంటున్నా అని ఏసారి కావట్లేదు ఇట్లా. ఈసారి మాత్రం ట్రై చేస్తా. సో గైజ్ ఈయన్ని బ్లాగ్ ఎండ్ చేస్తా. మస్తు టైం అయితే మస్తు అవుతుంది, ఇంకా కంటిన్యూ చేయలేను. నువ్వు ఇక్కడి వరకు చూస్తున్నావు అంటే వీడియో నీకు మాట చెప్పాలి, నీ ఒక్కనికి ఎవరికి చెప్పకు. ఇది నేను అందరికీ చెప్పా. ఏం చెప్దాం అనుకున్నామంటే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. థ్యాంక్ యూ.